భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాహెం రఘురామరెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి అయిన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి, జిల్లా పరిషత్ సెంటర్లో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఆయా కార్యక్రమంలో ఎంపీ రఘురామరెడ్డి మాట్లాడుతూ, దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సాధనకు, రాజ్యాంగ పరిరక్షణకు కేవలం కాంగ్రెసే కృషి చేస్తోంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాతను కించపరిచారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి చిన్నచూపుతో వ్యవహరించారు. ఇక ఎన్ని ఆర్టికల్స్ మారుస్తారు? ఇప్పటికే ఆర్టికల్ 83, 85, 172, 174 మార్చారు. ఆర్టికల్ 356 కూడా మార్చేసి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. గొప్ప ప్రజాస్వామ్యం, గణతంత్ర మౌలిక రాజ్యాంగం మన దేశం వికసించడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిది. భారత రాజ్యాంగాన్ని పరీక్షించుకునేందుకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ముమ్మరంగా పోరాడుదాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వుల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుచ్చకాయల వీరభద్రరావు, శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కుప్పల చంద్రశేఖర్, కార్పొరేట్లు మిక్కిలేని మంజుల నరేందర్, రాపర్తి శరత్, చామకూరి వెంకటనారాయణ, కన్నం వైష్ణవి ప్రసన్న, టీఎస్ఏ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమాన్ బాయ్, అనుబంధ సంఘాల సభ్యులు హారిక నాయుడు, సయ్యద్ మహమ్మద్ హుస్సేన్, సయ్యద్ గౌస్, నాయకులు ప్రతిభారెడ్డి, చంద్రిక, ఆళ్ల రామకృష్ణారెడ్డి, భోజన్ తెలంగాణలో ఘనంగా చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇన్నేళ్ళ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కాన్స్టిట్యూషన్ని కాపాడటం అనేది కేవలం కాంగ్రెస్కే క్రెడిట్ దక్కుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్లమెంట్లో ఏమవుతుందో. రాజ్యసభలో మన హోంమంత్రి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చిన్న చూపు చూశారు. ఇప్పుడు రాజ్యాంగమే మార్తామనే వాళ్ళ ప్లాన్ ఉందన్నమాట. ఎన్ని ఆర్టికల్స్ మారుస్తారనే ప్లాన్ వాళ్ళకి. ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, లాస్ట్లో ఆర్టికల్ 356 కూడా మారుతామనే ప్లాన్ ఉందన్నమాట ఇప్పుడున్న ప్రభుత్వానికి. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన, మహాన్ వ్యక్తి రాసిన రాజ్యాంగమే మారుతామనే ప్లాన్లో ఉన్న బీజేపీ. దాన్ని కాపాడటానికి కేవలం కాంగ్రెస్ మనం చేస్తున్నాను. అయినా ఇప్పుడు నేను చెప్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతి ఘనంగా మేము ఇక్కడ చేసుకుంటున్నాము, రాష్ట్రంలో చేసుకుంటున్నాము. రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారంగా, మరి రేవంత్ రెడ్డి గారి ఆర్డర్స్ ప్రకారంగా మళ్ళీ చెప్తున్నాను, రాజ్యాంగాన్ని సేవ్ చేయడానికి కేవలం కాంగ్రెస్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు 8 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి సారు హైదరాబాద్లో 2:30 మీటింగ్ ఉందని చెప్పి సార్ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఖమ్మం రఘురామరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ పదవి చిన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఎంపీ గారి కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జై సంవిధాన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులకి ఖమ్మం క్యాంప్ కార్యాలయం నుంచి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో, ఎంపీ గారి ఆఫీసులో, అలాగే జగతి సెంటర్లో పలుచోట్ల అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగం అన్ని కుల, మత, వర్గాలు అందరినీ కూడా కలుపుకొని ఆ రోజుల్లోనే రాజ్యాంగాన్ని అన్ని ఆర్టికల్స్తో పొందుపరిచి అన్ని సమానంగా చేయడం జరిగింది. ఈరోజు అలాంటి రాజ్యాంగానికి చూపు పొడిచే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి
వాటిని ఖండించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఎలా అంటే మతతత్వ విద్వేషాలను రెచ్చగొడుతూ అందరం కూడా కలిసి ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా విడదీస్తూ మేమే గొప్ప, మాదే రాజ్యాంగం, మేమే రాజ్యాంగం అనే తీరుగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసిసి పిసిసి ఆదేశానుసారం ఈ గత 2వ తారీఖు నుంచి కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామాన ప్రతి డివిజన్లో కూడా ఆ కార్యక్రమ ఉద్దేశం ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా బాపూజీ అహింసావాదంతో ఏదైనా సాధించవచ్చు అన్న బాపూజీ కళలను నిజం చేస్తూ బాపూజీ గారిని స్మరించుకుంటూ అలాగే మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఆ రోజు పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకి ఈ రోజు వరకు కూడా క్షమాపణ చెప్పకపోగా మేమెందుకు చెప్పాలి అనే ధోరణిలో ఉన్నటువంటి అంబేద్కర్ వాళ్ళ బీజేపీ వాళ్ళని నిరసిస్తూ వాళ్ళు చేసేటటువంటి ఆకృత్యాలను ప్రజలకు తెలియజేస్తూ జై సంవిధానంగా మనం ప్రతి వాడవాడ వెళ్తూ ఈరోజు కాంగ్రెస్ కార్యక్రమాలను కూడా తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి అంబేద్కర్ గారికి నిజంగా ఘనమైన నివాళులు ఎవరైనా అర్పించాలి అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడూ కూడా అంబేద్కర్ గారిని వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతోనే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలని నడిపించుకుంటూ వస్తుంటే ఈరోజు అసలు ఆ రోజు స్వతంత్రోద్యమంలో లేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలతో వచ్చి వాళ్ళు ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్స్ని చేంజ్ చేసే విధంగా చేస్తున్నటువంటి ఆకృత్యాన్ని ఖచ్చితంగా కూడా మనం ఈ సందర్భంగా ఖండించాలి. ఖండించడమే కాదు అవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో భారీ ఎత్తున పండుగ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మన ఖమ్మం డిప్యూటీ సెంటర్లో జిల్లా ఆఫీస్ మరి ఎన్టీఆర్ చేసుకున్నాం. అయితే బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుమ్మలు పొందుదామని బీజేపీ నాయకులు మూకలు ఏదైతే పన్నాగం పన్నారో దానికి తిప్పి నిరసనగా ఇవాళ భారీ ఎత్తున ర్యాలీలు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా బీజేపీని గద్దెదించేంత వరకు మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేంత వరకు కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా తప్పకుండా పోరాడాలి. బీజేపీని గద్దెదించినంత కూడా మనం పనిచేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో మన అధికారం వచ్చిందంటే కొంతమంది వల్ల అని కాదు, అందరు కష్టపడ్డారు కాబట్టి వచ్చింది. ఇది సెమీఫైనల్ మట్టికి ఫైనల్ ఆడేది ఉంది. మనం తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలా. మనం ప్రతి ఒక్కరిది కూడా బాధలు పోవాలంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది. కాబట్టి తప్పకుండా బీజేపీని దింపడానికి మా ప్రయత్నం చేద్దాం. జై కాంగ్రెస్.